బ్రేకింగ్ న్యూస్. పోసాని కృష్ణమురళికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పోసాని కృష్ణమురళిని ఇప్పటికే అరెస్ట్ చేసే రిమాండ్లో ఉంచారు. పోసాని కృష్ణమురళి చుట్టూ ఇప్పుడు మరింత ఉచ్చు బిగిస్తోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ను బూతులు తిట్టిన కేసులో మరో కేసులో పోసానిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ విధించడంతో పోసాని ఇప్పుడు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో పోలీసులు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నర్సరావుపేటలో పోసానిపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే 17 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. రాజంపేట సబ్ జైలుకు నర్సరావుపేట పోలీసులు వచ్చారు. పోసానిని పీటీ వారెంట్పై తమ కస్టడీలోకి తీసుకుంటున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోసారి నర్సరావుపేట పోలీసులు. నర్సరావుపేట సిఐ హైమారావు ఆధ్వర్యంలో పోసాని తరలింపు జరుగుతోంది. నర్సరావుపేట కోర్టులో పోలీసులు హాజరుపరచబోతున్నారు. పోసానిపై 153A, 504, 67 BNS IT యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా పోసానిపై 30కి పైగా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 14 కేసులు వెలుగులోకి వచ్చాయి. నర్సరావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి, పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నంలో పోసానిపై కేసులు నమోదయ్యాయి. పోసాని బూతులు తిట్టిన వీడియోలు ఇప్పుడు చూపిస్తూ పోసాని మనం రెండో బాక్స్లో చూస్తూ ఉన్నాం. పోసానిపై ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. కూటమి నేతలు పోసాని చేసిన దానికి అనుభవిస్తున్నారు అంటూ చెబుతూ ఉన్నారు. కానీ పోసాని ఇప్పుడు వెళ్తున్న సందర్భంలో ఏమీ మాట్లాడడం లేదు. పోసాని ముఖంలో కొంత దిగులు కనిపిస్తోందని చెప్తున్నారు. పోసాన్ని పలు కేసులు ఇప్పటికే ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుంచి ఆయా కేసులో పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒక దశలో పోసాని అరెస్ట్ తర్వాత ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే కూడా ప్రచారం జరిగింది. కానీ పోసాని ఆరోగ్యంగానే ఉన్నారు. అదంతా కూడా నాటకం అని చెప్పారు. పోసాని ఒక రేంజ్లో తిట్టారు. నిజానికి ఆయన అప్పట్లో చేసిన మాటలు హర్షణీయం కాదు. ఆయన అమ్మనాబూతులు తిట్టారు, బండబూతులు తిట్టారు, మహిళలను కించపరుచుతూ తిట్టారు, కుటుంబాలను కించపరుచుతూ తిట్టారు. ఆ కుటుంబాలు బాధపడతాయా లేదని ఆలోచించకుండా టీడీపీ, జనసేన నాయకులను నోటుకొచ్చినట్టుగా తిట్టారు. నిజానికి శత్రువును కూడా పగవాడు తిట్టకూడని భాషను ఇక్కడ పోసాని కృష్ణమురళి వాడారు. పుట్టుకల గురించి మాట్లాడారు, వ్యక్తిత్వం గురించి మాట్లాడారు, అమ్మల గురించి తిట్టారు, ఈ రకమైనటువంటి బూతులు తిట్టారు. సభ్య సమాజంలో ఉండేటటువంటి ఏ మనిషి కూడా ఇలాంటి తిట్లు తిట్టకూడదు. కెమెరాల ముందు నిజానికి ఎక్కడో అజ్ఞానంలో ఉన్నటువంటి కొంతమంది ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే అలాంటి మాటలు మాట్లాడటం తప్పు అని చెబుతూ ఉంటారు. కానీ అజ్ఞానికంటే హీనంగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశాడు అంటూ విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆ లైన్ దాటి చాలా దారుణమైన మాటలే మాట్లాడారు. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి నా కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు నర్సరావుపేట పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రామారావు ఉన్నారు గుంటూరు నుంచి పూర్తి సమాచారం అందించడానికి. రామారావు, ఇప్పుడు పోసాని కృష్ణమురళిని ఏ కేసులో అరెస్ట్ చేశారు? అండ్ ఇంకా మరిన్ని కేసులు కూడా ఉన్న నేపథ్యంలో అన్ని కేసుల్లోనూ పోసాని అరెస్టులు చూపించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా రోహిత్, పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందినటువంటి కట్టా కిరణ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు ఈ ఫిర్యాదుకు సంబంధించి ఏదైతే పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ను గతంలో ఎన్నికలకు ముందు ఆయన అసభ్యంగా మాట్లాడటం, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం జరిగింది. సో దానికి సంబంధించి గత ఏడాది నవంబర్ లో నరసరావుపేట 2 టౌన్ పోలీసులకి కట్టా కిరణ్ కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ తో పాటు ప్రస్తుత సీఎం, అప్పటి మాజీ సీఎం ఏదైనటువంటి చంద్రబాబును కూడా పూర్తి స్థాయిలో విమర్శించారు. అలాగనే పూర్తిగా కుటుంబాలకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రస్తావిస్తూ కూడా పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్పట్లోనే కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి రాజంపేట, కడప జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్నటువంటి ఆ పోసాని కృష్ణమురళిని ఏదైతే పీటీ వారెంట్ మీద నరసరావుపేట 2 టౌన్ సిఐ హైమారావు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా నరసరావుపేట తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి పోసాని కృష్ణమురళికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా పల్నాడు జిల్లా అమరావతిలో కూడా మరో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అలాగే దీంతో పాటు గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కూడా ఆల్రెడీ పోసాని మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి పీటీ వారెంట్ తీసుకొని ఈ రోజు నరసరావుపేట కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత మిగతా కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఫర్దర్ గా ఏం చేయాలనే దాని మీద జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు.
సో ఉన్నతాధికారుల డైరెక్షన్ మేరకు నెక్స్ట్ ఈ కేసులకు సంబంధించి పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా ఈ 2 జిల్లాల్లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఫర్దర్ గా ఏం చేయాలనే దాని మీద ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే మాత్రం ఈ రోజు మరికొద్ది సేపట్లో ఏదైతే సుమారు సాయంత్రం సమయంలోపు, ఎందుకంటే కడప నుంచి నర్సరావుపేట రావడానికి దరిదాపుగా 7 నుంచి 8 గంటలు పట్టే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కోర్టు న్యాయమూర్తులకు కూడా సమాచారం ఇచ్చారు, ఇక్కడి నుంచి పీటీ వారెంట్ మీద చేసుకొస్తున్నాం అని చెప్పి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం కోర్టు అవర్స్ ముగిసే లోపు పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రోహిత్, అంటే పోసాని కృష్ణమురళి వైపు బెయిల్ పిటిషన్ ఏమన్నా మూవ్ చేస్తున్నారా? సహజంగా ఇలాంటి కేసుల్లో అన్ని కేసులను ఒకే విధంగా చూడండి అని అడుగుతుంటుంటారు, ఇన్ని అరెస్ట్లో జరుగుతాయని ముందే ఊహించి. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే కడప జిల్లా రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా వైసీపీకి సంబంధించి లీగల్ సెల్కి సంబంధించి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అక్కడ వాదనలు వినిపించారు. అయితే ఎప్పుడైతే ఇక్కడ కేసు నమోదు చేశారు, కేసు నమోదు చేసిన తర్వాత అతన్ని అదుపులో పీటీ వారెంట్ మీద అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకొస్తున్నారు. వెంటనే ఇక్కడ పల్నాడు జిల్లాకి సంబంధించి కూడా వైసీపీ లీగల్ సెల్ నేతలు కూడా ఎలా అయ్యారు, సో వాళ్ళ అడ్వకేట్ కూడా ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, అలాగనే ఏ బెయిలబుల్ సెక్షన్ల, నాన్ బెయిలబుల్ సెక్షన్లు అనే దాని మీద కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో విచారణ ఏదైతే చేస్తున్నారో. అయితే పోసాని మీద 153A, 504, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏదైతే రాజంపేట పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే ఉందో విద్వేషాలను రెచ్చగొట్టడం, అదే వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, అలాగే వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, సో ఇలాంటి సెక్షన్లన్నీ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నాయి. అలాగే ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదని ఏదైతే టీడీపీ తరపులు కావచ్చు మిగతా వాళ్ళు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం పోసాని కృష్ణమురళిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికే వైసీపీ నేతలు కోర్టు వద్దకు చేరుకోవడం జరిగింది. సో ఏదైతే పోసాని తరపున వాదనలు వినిపించేందుకు కూడా వాళ్ళు రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, ఓకే, అంటే మొన్న రాజంపేట పోలీసులు, ఇప్పుడు నరసరావుపేట పోలీసులు, రేపు మరో స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అంటే పోసాని చుట్టూ ఇంకా ఉచ్చు బిగిస్తుందని అనుకోవాలా? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి, ఎందుకంటే 2024 నవంబర్లోనే ఈ కేసు నమోదైంది. సో ఇది అరెస్ట్ అయ్యారు కాబట్టి సో ఇక్కడి నుంచి పీటీ వారెంట్ మీద పోసాన్ని తీసుకొని రావడం జరిగింది. అలాగనే పల్నాడు జిల్లా అమరావతిలో కూడా మరో కేసు నమోదైంది. సో ఈ కేసుకు సంబంధించి కూడా ఎందుకంటే ఆల్రెడీ పల్నాడు జిల్లాకి రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ గా అమరావతి పోలీసులు కూడా పోసానిని పీటీ వారెంట్ మీద అదుపులోకి తీసుకునేందుకు కూడా ఆ చర్యలు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. అలాగనే గుంటూరు జిల్లాకి సంబంధించి కూడా గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైన నేపథ్యంలో సో ఏం చేయాలి, ఫర్దర్ గా ఏం చేయాలనేది అయితే మాత్రం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ కేసులన్నిటి మీద, ఎందుకంటే ఈ కేసులన్నిటి విచారణ దశ ఏదైతే ఉందో ఇప్పుడు కేసు నమోదైంది, దానికి సంబంధించి ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ ముందుకెళ్లాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి పీటీ వారెంట్ల మీద అయితే మాత్రం మళ్లీ పోసాన్ని అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసు వర్గాలు కూడా పోసాన్ని పీటీ వారెంట్ మీద మళ్లీ అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. రోహిత్, రామారావు, పోసాని కృష్ణమురళిలో ఏదైనా పశ్చాత్తాపం కనబడుతుందా? ఎందుకు తిట్టాను, అయ్యో తప్పు చేశాను అనే పశ్చాత్తాపం ఏమైనా కనబడుతుందా? ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? సో ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఆల్రెడీ రాజంపేట పోలీసులు అదుపులోకి తీసుకొని వచ్చిన తర్వాత ఏదైతే ఉందో నేను ఏదైతే పోలీస్ జైలుకి తీసుకెళ్లే సమయంలో కూడా నన్ను వైద్య పరీక్షలు నిర్వహించే వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తీసుకొస్తున్న సమయంలో కూడా ఆయన పోసాని కృష్ణమురళి మాట్లాడటం జరిగింది. నన్ను అరెస్ట్ చేశారు రాజా అంటూ కూడా సో మీడియాతో మాట్లాడారు. సో ఆ తర్వాత చూసుకున్నట్లయితే జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ డ్రామాలు ఆడారు. ఏదైతే తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి రకరకాలుగా కడుపులు లేపని, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపిస్తుంది, గుండె నొప్పిగా ఉందని ఒకసారి ఇలాగా ఏదైతే జైలర్కు చెప్పడం జరిగింది. సో వాళ్ళు అక్కడ కడప రిమ్స్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు, అంతా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడం జరిగింది. సో జైలుకి వెళ్లి అనారోగ్యం అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి ఏదైతే హాస్పిటల్కి వచ్చిన తర్వాత నుంచి కూడా పోసాని పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. అసలు ఎక్కడ మీడియా వాళ్ళు పలకరిస్తున్నా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మొదట అరెస్ట్ చేసే సమయంలో ఏదైతే హైదరాబాద్ లో అరెస్ట్ చేసే సమయం కావచ్చు, తర్వాత జైలుకు తరలించే సమయం, వైద్య పరీక్షల సమయంలో కొంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా ఇక తర్వాత నుంచి కూడా పూర్తిగా పోసాని చాలా సైలెంట్ అయ్యారు. ఖచ్చితంగా ఆయనైతే మాత్రం మళ్ళీ ఇప్పుడు మీడియాతో ఏదైతే ఇందాక కడప జేఎంజీ హైమారావు నర్సరావుపేట 2 టౌన్స్ హైమారావు అదుపులోకి తీసుకొని తరలించే సమయంలో కూడా ఆయన మీడియాతో మాట్లాడలేదు, చాలా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద వరుసటి కేసుల నేపథ్యంలో ఖచ్చితంగా పోసాన్లో అయితే మాత్రం ఒక విధమైనటువంటి
ఆ భయం అయితే కనిపిస్తుంది, ఆయన మొహంలో అయితే భయం కనిపిస్తుంది. అలాగనే ఏం మాట్లాడితే మళ్ళీ ఇంకేమవుతుందోనన్న ఒక ఉద్దేశంతో ఆయన మీడియాతో కూడా, ఏదైతే జనరల్ గా ఆయన బయటకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడతారు, సో ఇప్పుడైతే మాత్రం కనీసం మీడియా పలకరించినప్పటికీ కూడా ఏం జరుగుతుంది, ఎలాగుంది, ఆయన ఆరోగ్యం గురించి హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు కూడా అసలు మీకు ఏమైందని అడిగినా కూడా కనీసం స్పందించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వరుస కేసులు ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అంటే పోసానిలో కనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ నేతల నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? పోసానికి సానుకూలంగా వినిపిస్తున్న మాటలేంటి? ఎందుకంటే ఇన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటే పోసాని చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో వైసీపీ నుంచి పోసానికి ఉండే సపోర్ట్ ఏంటి ఇప్పుడు? సో ఖచ్చితంగా, ఎందుకంటే పోసాన్ని అరెస్ట్ చేసిన వెంటనే ఏదైతే వైసీపీకి సంబంధించి లీగల్ సెల్కి సంబంధించి పొన్నవల సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించి భార్యతో కూడా ఫోన్ లో మాట్లాడటం జరిగింది. తామంతా అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి ఇప్పుడు గుంటూరు ఏదైతే పల్నాడు జిల్లా నర్సరావుపేట తీసుకొచ్చే సమయంలో కూడా ఇప్పటికే వైసీపీ లీగల్ సెల్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఏ కేసు కింద నమోదు చేశారనే దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ను కూడా తీసుకోవడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి అరెస్ట్ కు సంబంధించి అయితే మాత్రం వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా విమర్శలు అనేవి బాగానే ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా మరీ టూ మచ్ గా విమర్శలు చేయటమే పోసాని ఈ పరిస్థితికి కారణమని ఖచ్చితంగా వాళ్ళైతే చెప్తున్నారు. కొంత విమర్శలు ఆ స్థాయిలో కాకుండా ఏదైతే హుందాగా విమర్శించినట్టయితే బాగుండేది, కానీ ఆ విధంగా కాకుండా పోసాని కృష్ణమురళి మరీ వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ పర్సనల్ గా కుటుంబ సభ్యులు అలాగనే మహిళలకు సంబంధించినటువంటి క్యారెక్టర్లు కూడా అసాసినేట్ చేసే విధంగా మాట్లాడటం మీద అయితే మాత్రం వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద పోసాని అరెస్ట్ కు సంబంధించి అయితే మాత్రం వైసీపీ నేతల్లో కొంత మిక్స్డ్ అభిప్రాయం అయితే కనిపిస్తుంది. రోహిత్, రైట్ రామారావు, పోసాని చుట్టూ ఇప్పుడు మరింత ఉచ్చు బిగిస్తోంది. పోసాన్ని రాజంపేట పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నరసరావుపేట పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో పోసాన్ని ఆయా పోలీస్ స్టేషన్స్ నుంచి ఎక్కడెక్కడైతే కేసులు నమోదయ్యాయో అక్కడి నుంచి ఎస్హెచ్ఓలు వచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోసాని కృష్ణమురళికి ఇప్పుడు మరింత ఉచ్చు బిగిస్తోంది అనే మాటలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ను బూతులు తిట్టిన కేసులో మరో కేసులో ఇప్పుడు నరసరావుపేట పోలీసులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసి ఆల్రెడీ రిమాండ్లో ఉన్న పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్పై తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పోసానిపై 30 వరకు కేసులున్నట్టుగా తెలుస్తుంది. డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో పోసాని కృష్ణమురళిపై కేసులున్నాయి. ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి కూడా ఈ ఎఫ్ఐఆర్లో పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకుంటే పోసాని కృష్ణమురళి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైసీపీ లీగల్ సెల్ నుంచి కూడా పోసాని తరపు వాదన వినిపించడానికి బెయిల్ పిటిషన్ మూవ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అండగా ఉంటుందనే సంకేతాలను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోసాని కృష్ణమురళిపై బిఎన్ఎస్తో పాటు ఐటీ సెక్షన్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సో వైసీపీ అంటుంది కుట్రపూరితంగా వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు అని. కానీ కూటమి నాయకులు అంటున్నారు పోసాని ఇప్పుడు పర్యవసానాన్ని అనుభవిస్తున్నాడని. మీరేమనుకుంటున్నారు పోసాని అరెస్ట్ గురించి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.